మంచిగా చల్లగాలి అంతా పోయి వెచ్చటి గాలి వస్తుంది, కాలం మారుతుంది అని చెప్పడానికి. గాలి దిశ మారుతుంది కదా, గాలి ఇన్ని రోజులు ఇట్లా కొట్టే గాలి ఇప్పుడు ఇట్లా రివర్స్లో కొడుతుంది అనమాట. ఆ దిశ మారుతుంది అని చెప్పడానికి పతంగులను ఎగరేస్తారు అనేది ఒక ఆలోచన. ఆ పతంగులు ఎగరేసుడు కథ వేరే వేరే ఇటోళ్ళకు వేరే వేరే కథలు ఉంటాయి. మనకు తెలిసిన కథ ఈ కథ కాబట్టి ఈ కథని ముందట పెట్టుకొని పిల్లలందరూ పతంగులు ఎగరేసి మంచిగా ఆనందంగా ఉంటారు. అయితే పతంగుల పండుగను కీడు పండుగ, పీడ పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పండుగ అప్పుడు బాగా తింటారు, తాగుతారు. అప్పుడు ఏమవుతుంది అంటే కొట్లాటలు అవుతాయి. ఈ కొట్లాటలు అయ్యి ఎవరు కొట్టుకోకుండా, తన్నుకోకుండా, పగలు పెంచుకోకుండా, పండుగ అప్పుడు చూసుకుందామంటే పండుగ అప్పుడు చూసుకుందామని అనుకోకుండా, కొట్లాటలు గిట్లాటలు ఏం కాకుండా చూసుకోవాలని పతంగులు ఒకరికొకరు పేయించేసుకుంటారు. పేయించేసినాక పతంగి పోతుంది, కొట్లాటలు అవుతాయి. నా పతంగిని ఉడగొడతావురా, నా పతంగిని అఫా చేస్తావా, నువ్వు అఫా చేస్తావా, నేను అఫా చేస్తావా అని పగలు వేయించుకుంటారు. ఇట్లా పోరలు పతంగి కోసం ఉరుకుంటూ పోయి పడతారు, పతంగుల కోసం తన్నుకుంటారు. కాబట్టి పీడ పండుగ అని కూడా అంటారు ఈ సంక్రాంతి పండుగను. మీదికి చూసిండ్రా మెట్రో రైలు ఉన్నది. ఆ మెట్రో రైలు బొమ్మను మంచిగా గాలితోటి నింపి పైకి ఎగిరేసిండ్రు మెట్రోళ్ళు. చూడండి అది గిట్ల ఒక పతంగి లెక్క ఎగురుతుంది ముద్దుగా. ఇగో ఈ ఎర్ర చేప చూసిండ్రా, ఇది చాలా బాగున్నది. చాలా దేశాల వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పతంగులు, ఎగరేస్తున్నటువంటి పతంగులు గీడ అయితే చూడండి. ఈ పాము పతంగి చాలా బాగున్నది. దాని తోక చూడండి అమ్మ, బులుగు రంగు, నల్ల రంగు, మళ్ళా నీలి రంగు, మళ్ళీ వంకాయ రంగు, పింక్ రంగు, ఎర్ర రంగు, ఆరెంజ్ రంగు, ఎల్లో రంగు, మళ్ళీ ఇంకా లైట్ ఎల్లో రంగు. చిన్న బాగలేదు. ఈ పిల్లగాడు చూడండి పతంగిని ఎగరేసుకుంటే ఎట్లు ఉరికొస్తున్నాడు. చిన్న పోరలు పతంగిని ఎగరేసుకుంటూ ఉరుక్కుతారు చూడండి, అట్లు ఉరికొస్తుండు. మంచిగా ఎగరేసిండు, మంచిగా పతంగులను ఎగరేస్తా ఉన్నారు. రకరకాల జాగలకెంచి వచ్చి అగ్ని పతంగి చూడండి అమ్మ, మెల్లగా పతంగులన్నీ ఎగరేస్తుంటే నా కాళ్ళకెంచిగో. ఈ మాంజల కథ కూడా ఇంకొకటి ఉంటుంది పీడ పండుగ అని. ఎందుకంటారు అంటే పతంగులన్నీ ఎగురుతుంటే మాంజలు పోతుంటాయి, బండ్ల మీద వచ్చేటోళ్ళకు గొంతులకు, కళ్ళకు, నుజుర్లకు కోసుకపోతుంటాయి. అందుకనే కొన్ని రకాలుగా ఈ పండుగని పీడ పండుగ అంటారు. ఇంకొకటి ఏంటంటే పెద్దలు ఉంటారు కదా, పెద్దలందరికీ ఈ పండుగ రోజు కొంతమంది సంక్రాంతి రోజు పెడతారు, కొంతమంది భోగి పండుగ రోజు పెడతారు, కొంతమంది కనుమ రోజు పెడతారు. కౌసు ఏ రోజు వండుకుంటే ఆ రోజు పెడతారు. కొంతమంది కౌసు వండుకున్న వాళ్ళు మామూలుగానే ఏమంటారు నైద్యం పెడతామంటారు కదా, అట్లా పెడతారు. అందుకనే ఇది పెద్దల పండుగ అని కూడా అంటారు. గిడ మీద చూస్తే ఒక చిన్న పురుగు మంచిగా చేప లెక్క ఉన్నది, కానీ మామూలుగా చూస్తే తో చిన్న పురుగోలు ఉన్నది. అది ఆ పురుగు పతంగిని ఎగరేస్తున్న పిల్లగాడు దారంని పట్టుకొని ఇట్లా వస్తే ఇగొగ్గి పిల్లగాడు ఆ పురుగు పతంగిని ఎగరేస్తున్నాడు. ఈ పిల్లగాడు మామూలుగా పతంగి ఎగరేయాలంటే మన పోరలు చిరకలు పట్టుకొని గుంజుతారు కదా, ఈ పిల్లగాడేమో తాడు పట్టుకొని గుంజుతుండు. नाम क्या है? साहिल। साहिल कहाँ से? अहमदाबाद। ये क्या पतंगा ऐसे ऐसे उड़ाता नहीं, आप क्या ऐसे ऐसे खींच रहे? हाँ तो वजन लगता है, ताकत लगाना पड़ता है। मैं एक बार पकड़ूं? 2 मिनट अद्धा कर दूं, आप पकड़ लेंगे। పతంగిని ఎగరేస్తున్నాడు పాపం. ఇట్లా పట్టుకున్నాడు చాలా కష్టమా అని చెప్తున్నాడు. ఎందుకంటే మనకు పతంగి ఎగరేసుడు బరువు ఉంటుంది, పతంగి గాలిలు ఉంటుంది కాబట్టి అని అంటారు కదా. అట్లా పతంగిని గాలిలోకి ఎగరేసుకుంటా ఆ పిల్లగాడు మంచిగానే ఓ ఏమైనా చిన్న బరువు లేదు. ఆ పిల్లగా ఇంత బరువు ఉన్నది ఏమదురా నాయన, ఇది పతంగా ఇంకేమడదన్నా ఏ పతంగి ఇది నన్ను గుంజుకపోగలరా నాయన. उड़ा लेके जाएगी, उड़ा ले जाएगी आपको। आपके साथ 2-3 को भी लेके चली जाएगी। ऐसा हवा का प्रेशर जैसा आएगा वैसे ये खिंचाएगी। पाँव नीचे वजन में रखना पड़ता है तब टाइट। हाँ। अहमदाबाद से जी। ये पतंग उड़ाने में बहुत मजा आ रहा है नहीं? ले लो भैया आपका पतंग आप ही ले लो. ఆ పతంగి బరువు లేదు,
आप कितने जने आए? 4 जने। 4 जने अहमदाबाद से। जी। कैसे लग रहा है हैदराबाद? अच्छा लग रहा है, बड़ा अच्छा लग रहा है घूमने हमारा फिरने हैदराबाद में। के पब्लिक कैसे लग रहे पूरा? हैदराबाद की पब्लिक भी बहुत अच्छी है।